ఓ కాలంలో వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి సంతోషంగా నివసించేవారు. ఒక రోజు నారద మహర్షి జ్ఞానఫలం అనే దివ్యమైన పండు తీసుకుని వచ్చాడు. ఈ పండు లోకంలో అత్యంత జ్ఞాని ఎవరో ఆయనే తినాలి అని అన్నాడు. దాంతో దేవతల మధ్య వాదన ప్రారంభమైంది. ఆ సందర్భంలో చిన్న అపార్థం జరిగి లక్ష్మీదేవి కోపంతో వైకుంఠం వదిలి భూలోకానికి వచ్చి కొల్హాపూర్లో తపస్సు చేసింది. లక్ష్మీదేవి లేకుండా విష్ణుమూర్తి విచారంలో మునిగిపోయాడు. ఆమెను వెతుకుతూ ఆయన శ్రీనివాసుడు అనే మానవ రూపంలో భూలోకానికి వచ్చి తిరుమల అడవిలో నివసించాడు. ఒక రోజు అడవిలో ఆయన ఒక ఏనుగును వెంబడిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఆకాశరాజు మరియు ధరణిదేవి కుమార్తె పద్మావతిని చూశాడు. ఆ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. శ్రీనివాసుడు తన తల్లైన వకులాదేవిని వివాహం గురించి మాట్లాడమని పంపాడు. ఆకాశరాజు, ధరణిదేవి ఆనందంగా అంగీకరించారు. దేవతలందరూ ఆకాశం నుండి పుష్పవర్షం కురిపిస్తూ ఆ దివ్య వివాహానికి హాజరయ్యారు. కుబేరుడు వివాహానికి కావలసిన ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. అదే అప్పు తీర్చేందుకు భక్తులు తిరుమలలో నైవేద్యాలు, కుండీలు సమర్పిస్తున్నారు అని నమ్మకం ఉంది. తర్వాత విష్ణుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం తీసుకొని తిరుమల శిఖరాలపై నివాసముంటూ భక్తులకు దివ్య కృపను కురిపిస్తున్నాడు. లక్ష్మీదేవి కూడా భూమికి వచ్చి శ్రీనివాసుని పద్మావతితో చూసింది. కానీ దేవతలు చెప్పినప్పుడు ఆమెకు తెలుసు అయింది, వీరిద్దరూ ఒకే మహాలక్ష్మి తత్వం అని. ఆ రోజు నుండి శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల పర్వతం మీద శాశ్వతంగా నివసించసాగాడు. ఈ కథ మనకు చెప్పేది ప్రేమ, భక్తి, సహనం ఉంటే దేవుడు మన జీవితంలో ఎల్లప్పుడూ ఉన్నాడని.